నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాన్ని జరుపుకోండి. ఉత్సవంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులకు సూచనలు ఇచ్చిన డీఎస్పీ గీతా కుమారి. చినుకు పడితే చిత్తడే. గూడూరు 2వ పట్టణ పరిధిలోని న్యూ ఇందిరానగర్ లో వర్షానికి బురదమయంగా మారిన రోడ్లు, సీసీ రోడ్లు వేయాలని వేడుకున్న స్థానికులు. పరిశుభ్రత పాటించండి. స్వచ్ఛాంధ్ర ఆరోగ్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనుగోలు పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. గూడూరు మండలం కొందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. పోలీసుల సూచనలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు సహకరించాలని డీఎస్పీ గీతా కుమార్ సూచించారు. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో జెండా ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఆమె సమావేశం నిర్వహించారు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ గీతా కుమారి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ, గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని, లైటింగ్ కటౌట్ల వద్ద చిన్నపిల్లలు పనిచేయడం సరికాదన్నారు. పెద్దవారిచే పనులు చేయించాలని సూచించారు. జెండా ఊరేగింపు జరిగే సమయంలో ప్రార్థనా మందిరాల వద్ద సౌండ్ సిస్టమ్ తగ్గించాలన్నారు. ఉత్సవానికి వచ్చే మహిళలు విలువైన ఆభరణాలు వేసుకురావద్దని సూచించారు. ఆంజనేయ స్వామి జెండా పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అందరూ సహకరించాలని ఆమె కోరారు. చిన్న పిల్లల్ని మాత్రం ఇట్లాంటి వర్క్స్ కి పెట్టకండి. నిజమేనా? సార్ చెప్పినట్టు చైల్డ్ లేబర్ వద్దండి. వాళ్ళు ఆ యొక్క వర్క్ తెలిసిన వాళ్ళని మాత్రమే పెట్టుకోండి. మేడం ఒక దగ్గర కాదు కదా మేడం, మా దగ్గర 40 జెండాలు ఉన్నాయి, 50 జెండాలు ఉన్నాయి, అన్నిటి దగ్గర వర్క్ కదా అంటారు. మీకు ఆల్రెడీ తెలిసిందే, కొత్తగా స్టార్ట్ చేయట్లేదు. ఎవరిని ఎక్కడ తీసుకోవాలి, ఏ పాయింట్లు ఇట్లా వర్కర్స్ ని పెట్టుకోవాలి, చాలా ఆర్చర్స్ గమనించినాను. కాబట్టి చిన్నపిల్లలు వాడుతున్నారు. పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్ దీస్ ఏమంటారు పోల్స్ కానీ ఇవన్నీ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ. సో అది గమనించి ఇమీడియట్ గా మీతో మీటింగ్ పెట్టడానికి ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వర్షం వస్తున్నా కూడా పైకెక్కుతూ కడుతున్నారు. ఇన్ కేసు ఏదైనా స్లిప్ అయి జారి పడుతుంది. ఏం మేడం మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంటే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. మన పెద్దవాళ్ళు చెప్పిన సామెత ఉంది కదా, ఏముంది అది? అంతేనా? ఒకేలా ఉండవండి. వింటే మెషర్స్ తీసుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఎక్కడ ఒక ఆర్చ్ దగ్గర కట్టున్నారు, చిన్నగా జారి అందరూ అనుకుంటారు కదా వీడు బాగుంటే మనతో పాటు అక్కడ వరకు వచ్చేవాడు, ఒక పక్క అతను ట్రీట్మెంట్ తీసుకుంటుంటే మనం ఎంజాయ్ చేయగలుగుతామా? ఇట్లాంటి జాగ్రత్త, సేఫ్టీ ప్రికాషన్స్ ఇంపార్టెంట్. నేను మరీ చెప్తున్నాను, చిన్న పిల్లల్ని మాత్రం పెట్టుకోకండి పనులు. 1 hour 2 hours లేట్ అయినా పర్లేదు మీ యొక్క వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి. ఒక్కరిద్దరే కదా మనం దెబ్బలు తగిలితే ఏమవుతుంది? ఒక్కరిద్దరు కాదండి, 1-2 కుటుంబాల గురించి ఆలోచి. ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఒక జెండా మీకు తెలుసు ట్రెడిషనల్ గా స్టార్ట్ అయ్యాం ఒక 1940s లోనో 1950s లోనో. అప్పుడు ఎక్కువ జ్వరాలు రావడము, జబ్బులు రావడం వల్ల కలరా, ఎస్పెషల్లీ కలరా, అది పోగొట్టుకోవడానికి ఇట్లా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని స్టార్ట్ చేశారు. ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఇలా రాను ఎలాగా కన్వర్ట్ అయిందో మీకు తెలుసు. అది కొంచెం మనం మినిమైజ్ చేసుకుంటూ ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటాం కదా, అవి తగ్గించుకోండి అని చెప్తున్నాం. ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా డీటెయిల్ గా చెప్పమన్నా చెప్తారు. తాగి తందనాలు, ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేయడం, చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి. అంతేనా? ఇంకా డీటెయిల్ గా మనం చెప్పమంటారా? సెకండ్ పాయింట్ అయిపోయింది కదా. నెక్స్ట్ థర్డ్ వన్. నాకు ఫస్ట్ ఎవరో చెప్పారు మేడం, చాలా మంది బంధువులు వస్తారు అంతే కదా. సో మీ బంధువులు ఎవరైనా సరే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని రమ్మని. టైం అయిపోతుందనో, జెండా స్టార్ట్ అవుతుందనో, ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందో, తొందరగా వచ్చేయండి, మళ్ళీ అలా వచ్చే లోపలికి ఇబ్బంది పెట్టకండి. సరే వచ్చారు సేఫ్ గా, వాళ్ళకి కేటాయించిన పార్కింగ్ ప్లేసెస్ లోనే పెట్టుకోమనండి. మేడం 1 tons నాకు తెలుసు, 2 tons నాకు తెలుసు, ఎస్ఐలు తెలుసు, ఫోన్లు చేయడం, సార్ మా కార్ అలౌ చేయండి సార్ మా 2 వీలర్ అలౌ చేయండి సార్, ఇలాంటి రెఫరెన్సెస్ కానీ రికమెండేషన్లు కానీ ఓకేనా?
లేదు మేడం అలౌ చేద్దాం అనుకో, ఎమర్జెన్సీ ఏదో ఉంటే అలౌ చేయాలి, హెల్త్ పరంగా కానీ ఇంకేమైనా అంబులెన్స్ సర్వీస్ అవన్నీ అలౌ చేయాలి. కొన్ని అలౌ చేసామనుకోండి ఏమవుతుంది, మీ ప్రొసెషనే కదా, మీరే కదా దారిలో వెళ్ళాల్సింది. ఎదురుగా 2 వీలరో 4 వీలరో వస్తుంది, ఏమవుతుంది మీ ఒక్క జెండానే ఆగిపోతుంది. అక్కడ ఏమన్నా మీ వెనకాల ఎన్నో ఉంటాయి. మా ఆఫీసర్స్ ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటారు, ఈ టైంలో ఈ జెండా స్టార్ట్ అవుతుంది, ఇంతమంది ఫోర్స్ ఇక్కడ ఉంటారు, ఈ పాయింట్ లో ఈ ఫోర్స్ ఉంటారని. ఇది మొత్తం ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, మీరు ప్రొసెషన్ వెళ్ళేటప్పుడు నియర్ బై చర్చెస్ ఉన్నా, మాస్క్ ఉన్నా, టెంపుల్స్ ఉన్నా, ఈద్గా ఉన్నా, హాస్పిటల్స్ ఉన్నా, ఆర్ఫన్ హోమ్స్ ఉన్నా, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటారు కదా, లేదా హాస్టల్స్ ఉంటున్నాయి, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ ఉన్నాయి కదా, అటువంటి వెళ్ళే దారిలో మాత్రం దయచేసి వాల్యూమ్ తగ్గించుకోండి, మినిమైజ్ తగ్గించుకోండి అన్నాను. అక్కడ ఎటువంటి పొలిటికల్ గా సంబంధించి, రాజకీయంగా కానీ, క్యాస్ట్ పరంగా కానీ, రిలీజియస్ కి సంబంధించి పాటలు కానీ, మాటలు కానీ ఉండరాదు. అర్థమవుతుందండి. మీతో పాటు మీకు వాలంటీర్స్ కూడా ఉంటారు కదా, ఈ వాలంటీర్స్ తో కూడా మీటింగ్ పెట్టుకున్నారు కదా, ఇంకా పెట్టుకోలేదా? ఆల్రెడీ 1 or 2-3 మీటింగ్స్ అయినా జరిగి ఉంటాయి. వాళ్ళకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. రే బాబు, ఒక 10-20 మీటర్స్ ఒక చర్చ్ రావచ్చు, లేక మాస్క్ లేదా ఇది ఏదో ఒకటి రావచ్చు, అలర్ట్ చేయండి. ఈ ప్రొసెషన్ వెళ్తారు కదా, ఆంజనేయ స్వామి బొమ్మను లేకపోతే జెండాను తీసుకొని వెళ్తా ఉంటారు కదా, ఎట్లా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి కదా, ట్రాక్టర్ డ్రైవర్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఈ సమావేశంలో సిఐలు శేఖర్ బాబు, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో టెంపో మరియు ఆటో డ్రైవర్లతో సిఐ శేఖర్ బాబు సమావేశం నిర్వహించారు. ఆదివారం రాత్రి జెండా పండుగ జరగనున్న నేపథ్యంలో గూడూరు పట్టణంలో సాయంత్రం 4 గంటల తర్వాత ఆటోలు, టెంపోలు రాకపోకలు నిలిపివేయాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అందరూ సహకరించాలని సిఐ వారికి వివరించారు. సాయంత్రం 4 గంటలకల్లా రేపు వరకు బళ్ళు పెట్టుకుంటారు కదా, మరి టెంపోలన్నీ మీరు ఆడ పెట్టారు. లాస్ట్ టైం కూడా ఆ సందులో ఈ సందులో అంబేద్కర్ నగర్లో అందరూ బళ్ళు ఉన్నాయి, వస్తూ ఉంటారు, డీజేలు ఏం లేవు. మీరు సందర్భంగా అది ఎటగొట్ట పెట్టుకోవడం తీసుకుంటారు. ఏళ్లు గడుస్తున్నా ఆ కాలనీకి సీసీ రోడ్లు లేవు. చినుకు పడితే రహదారులన్నీ చిత్తడిగా మారుతాయి. ఈ పరిస్థితి గూడూరు 2వ పట్టణ పరిధిలోని న్యూ ఇందిరానగర్ లో చోటు చేసుకుంది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని న్యూ ఇందిరానగర్ లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. కొద్దిపాటి వర్షానికి రోడ్లు బురదమయంగా మారాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. బురదలోనే నడుచుకుంటూ పనులు చేసుకుంటున్నారు. కాలనీ ఏర్పాటై 20 ఏళ్లు గడుస్తున్నా ఈ కాలనీలో సీసీ రోడ్లు ఏర్పాటు కాలేదు. గతంలో పాలకులు, అధికారులకు ఎన్ని మార్లు వినియోగించుకున్నా కాలనీ సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవు. బురద రోడ్లలోనే నడక సాగిస్తుంటే రహదారి పక్కగా ఇనుప సామాన్ల అంగడి ఉండడం కూడా ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఆ అంగడి వద్ద లారీలు వచ్చి నిలిచి ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని పలువురు వాపోతున్నారు. ఇదే విషయమై స్థానిక మహిళలు శివాబి న్యూస్ తో మాట్లాడారు. కాలనీలో ఒక్క సిమెంటు రోడ్డు కూడా లేదన్నారు. వర్షాకాలంలో రోడ్లలో నడిచిపోయిందో కూడా వీలున్నదని తెలిపారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కాలనీలో సీసీ రోడ్లు వేయాలని కోరుతున్నారు. మేము న్యూ న్యూ ఇందిరానగర్ వాస్తవం. మాకు ఇక్కడ రోడ్లు లేవు. మేము వచ్చి 18 సంవత్సరాలు ఈ అడవిలోకి, కరెంట్ లేకుంటున్నాము, రోడ్లు లేకుంటున్నాము. ఇప్పటికి కూడా మా బిడ్డలకి కనీసం చదువుకునేదానికి వ్యాన్లు కూడా సౌకర్యం లేదు రోడ్ల వల్ల. మా పరిస్థితి ఏంది? ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఇట్లాగే చూస్తుందా? మాకే నడిచేదానికి రోడ్డు లేదంటే మధ్యలో ఇక్కడ ఒక ఇనపల దొడ్డి పెట్టారు, అక్కడ లారీలు పెట్టేస్తున్నారు, ఈ పక్క ఆ పక్క 2 లారీలు అడ్డం పెట్టేస్తున్నారు. కనీసం నడిచిపోయేదానికి కూడా ఈ ఆరికి కుర్రోళ్ళ మేమే బాలేకపోతున్నాం. ముసలి పరిస్థితి ఏంది? జారి 2-3 పడ్డారు. ఏదైనా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంది? మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోదా, ఆదుకోదా? ఏంది మేము ఇంతేనా? ఇంకా ఇప్పటికి 18 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ రోడ్లు లేకుండా. ఇంకా ఎన్నేళ్ళు ఉండాలా? అసలు ఏ ప్రభుత్వం అయినా ఆదుకుంటుందా, ఆదుకోదా? మేము చెయ్యము అనేస్తే మేము ఇంక మిమ్మల్ని అడగం కదా సార్. ఎందుకు మాకు ఈ బాధ? మేమైనా ఇంక ఈ ప్రభుత్వం ఇంతే, ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే, మమ్మల్ని పట్టించుకోరని మేము ఇల్లు వాకిలు వదులుకొని టౌన్లలో కన్నా వెళ్తాం కదా సార్. పాములతో సరే ఉన్నాము, కనీసం రోడ్లు కూడా వేయరా మాకు. మా పిల్లలన్నా చదువుకోవాలి కదా, మేమన్నా ఇట్టున్నాం, మా పిల్లలన్నా బాగుండాలా, చదివించుకోవాలనుకుంటున్నాం. ఏ వ్యాన్ వచ్చినా ఇక్కడికి రానంటుంది. మీ రోడ్లకు వస్తే మాకు రిమ్ములు ఇరిగిపోతాయమ్మా, ఆయిల్ ఎక్కువ అవుద్దమ్మా. కనీసం ఒక ఆటో కూడా రావట్లేదు సార్ మాకు చూడడానికి. హాస్పిటల్ బాగాలేకపోతే ఆటో 200 ఇస్తామన్నా కూడా మీ ఏరియాకి నమస్కారం తల్లి మేము రామంటున్నాం. అప్పుడు ఆడవాళ్ళు పొద్దుపోయి ఎక్కడికన్నా పోవాలి, ఎలా రావాలి సార్? కొంచెమైనా ఆలోచించండి సార్ మా గురించి. మా జీవితం ఇంతేనా ఇంకా? ఏం సార్ ప్రభుత్వంలో ఉండి కూడా మీరు కూడా అలా చేస్తే ఎలా సార్? మమ్మల్ని చూడండి సార్, ఒక్కసారి మా ఏరియా పరిస్థితి చూడండి సార్. మేము అబద్ధం చెప్తే మీరు నమ్మాలా?
ఇది నిజమా అబద్ధమా మీరు వచ్చి ఒకసారి చూస్తే మా బాధ, మా పరిస్థితి, మేము నీళ్ళల్లో ఎట్టున్నాం, వానలు పడితే ఎట్టుండాలా, ఏంది మా పరిస్థితి ఏంది? ఏ నాయకుడైనా పట్టించుకుంటాడా? పట్టించుకోడా? దాంతో కూడా ఇనపలు దొడ్డు ఒకటి, ఈ పక్క ఆ పక్క లారీలు ఒకటి, ఏంది మా బతుకు? మామూలుగా నడవలేకపోతున్నాం సార్. మాలాంటి కుర్రోలే అటు అనుకుంటే ముసలోళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? న్యూ ఇందిరానగరు ఎట్టుండదు సార్, రోడ్లు పడిపోతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు మంచి చేయటంలా, ఎట్ట బండ్లతో పడిపోతున్నాం, మనుషులతో పడిపోతున్నాం. ఇది చూడండి సార్ ఎట్టుండదు పరిస్థితులు, మా పరిస్థితులు ఎట్టా, దీనికి మార్గం చెప్పండి సార్. నమస్తే సార్. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని ఎంపీడీఓ జలజాక్షి తెలిపారు. మనుబోలు పంచాయతీ వద్ద సర్పంచ్ కంచి పద్మమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మనుబోలు పంచాయతీ వద్ద స్వచ్ఛాంధ్ర ఆరోగ్యాంధ్ర కార్యక్రమం సర్పంచ్ కంచి పద్మమ్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకు సామూహిక సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ జలజాక్షి మాట్లాడుతూ ఈ నెలలో ఆరోగ్యంపై కార్యక్రమం నిర్వహించామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరిగిందన్నారు. అలాగే మొక్కలు నాటాలని ఆమె వివరించారు. కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనము ప్రతి నెల 3వ శనివారము ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల స్వచ్ఛాంధ్ర ఆరోగ్యాంధ్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఈరోజు స్వచ్ఛాంధ్ర ఆరోగ్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన గ్రామ పంచాయతీలో ఉన్న అందరూ పారిశుద్ధ్య కార్మికులకి ఈ మెడికల్ హెల్త్ చెకప్ చేయించడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొట్టమొదట మన కార్మికులందరికీ హెల్త్ చెకప్ చేయించడం జరిగింది. తదుపరి ఇంకా మరికొందరు మాట్లాడారు. బాగలేనప్పుడు అన్ని విధాల కుటుంబంలో సమస్యలు మార్కెట్ మీద అప్పట్లో రివ్యూ పెట్టారు హైదరాబాద్లో. ఏంటంటే ఒకసారి నేను ఒక దాంట్లో పాల్గొన్న డ్రింకింగ్ వాటరు ఆరోగ్యానికి ఎంత అవసరం అనేది. మనం సంపాదించేది అందరు తలసరి ఆదాయం అంటారు. ప్రతి ఒక్కటి మన ఆర్థికంగా మన దేశం బాగుండాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యంగా అప్పట్లోనే ఆయన విజన్ 2020లో 20 సంవత్సరాల నాడు 25 సంవత్సరాలు అయింది. అప్పట్లోనే విజన్ 2020లో ఆరోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఇది ఏంటంటే ఎందుకు చెప్తానంటే మనం కుటుంబంలో ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంటూ లేదా మనం అపరిశుభ్రంగా ఇంట్లో పెట్టుకొని మురికి నీళ్లు పెట్టుకొని దోమల పేటలు పాలయ్యి ఇప్పుడు ఈ విషయం కాదు, అది ఫస్ట్ నుంచి నానుడిలో ఉంది. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం కానీ అలాగే మన పిల్లలు కానీ అందరినీ కుటుంబాన్ని చూసుకునేదానికి మనం శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మన పరిసరాలన్నింటినీ మనం క్లీన్ చేసుకోవాలి. ఆ పరిసరాలు క్లీన్ చేసుకునే అనే కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం ఎందుకంత ముఖ్యమైన దానికి పాత్ర కల్పించారంటే, ఈవెన్ మన ఇంటి దగ్గర ఉండే కాలువ కానీ ఇంకోటి కానీ క్లీన్ చేయాలంటే మనం ఎంతో సంశయం పడతాం. అలాంటి దానికి మన కార్మికుల రూపంలో ఉన్న నిజంగా వాళ్ళని మనం దేవుళ్ళనే అనాలి. వాళ్ళు లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా ఇంట్లో కానీ పరిశుభ్రాలు కానీ క్లీన్గా ఉండకపోతే ఖచ్చితంగా సెక్రటరీ గారు మీరు ఖచ్చితంగా రావాలను మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం అందరికీ తెలుస్తూనే ఉంది. ఇప్పటికే సీజనల్ వ్యాధులతో మనం బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా చెత్త చెదారాల వల్ల అక్కడ దొరికిన వల్ల దోమలు ఇవన్నీ రావడం వల్ల వాటి వల్ల మనకు ఆరోగ్యాలు పాడైపోతే, ఇందాక అన్న చెప్పినట్టు ఆరోగ్యం పాడైపోతే ఎన్ని రకాల నష్టాలు జరుగుతాయంటే కుటుంబం ఇబ్బంది పడుతుంది, ఆర్థికంగా ఇబ్బంది పడతాం, శారీరకంగా మనం ఇబ్బంది పడతాం, అన్ని రకాల సమస్యలతో మనం ఓట్తో ఫైట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని చెత్త వేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించాలని, ప్రతి ఒక్కరం కూడా గ్రామంలో ఉండే వాళ్ళందరం కూడా. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు పున్నూరు రామకృష్ణారెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, కలికి రమేష్ రెడ్డి, రాయపాటి కిరణ్, చల్లగిరి ప్రసాద్, వినీల్ రెడ్డి, జనసేన నాయకులు ప్రసాద్, మహేష్, జాకీర్, ఖాదర్వది, కార్యదర్శులు గరుడయ్య, శ్రావణి మరికొందరు పాల్గొన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని కాపాడాలని పురపాలక సంఘం కార్యాలయ మేనేజర్ తెలిపారు. గూడూరులోని ఎస్టీ బౌలర్ వసతి గృహం వద్ద మొక్కలు నాటారు. గ్రీన్ ఏపీ గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, పురపాలక సంఘం, సచివాలయం మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం గ్రీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మన ఎస్సీ హాస్టల్లో నిర్వహించడం జరిగింది. క్యాన్సర్ వ్యాధితో నేడు ఎక్కువ మంది మృతి చెందుతున్నారని, క్యాన్సర్ లక్షణాలపై ముందుగానే అవగాహన పెంచుకోవాలని ఇన్నర్ వీల్ క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి సూచించారు. గూడూరు పట్టణంలో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి ప్రమాదకరంగా మారిందన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్ ను నయం చేసుకోవచ్చని, ఒంటి మీద పుట్టుమచ్చ పెరుగుతూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. దగ్గు ఎక్కువ కాలం వస్తుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉండే అవకాశం ఉందని ఆమె వివరించారు. స్టేట్ లెవెల్కి పోయి అక్కడి నుంచి మళ్ళీ నేషనల్ లెవెల్కి వెళ్తున్నారు అంటే మనకందరికీ మన ఊరికే గర్వకారణం. దానికంతా మీ వెనకాల ఉండే మీ ప్రోత్సాహం కూడా చాలా ఉంటుంది. ఎవరో ఒకరు మీరు ఇనిషియేటివ్ తీసుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేయబట్టే వాళ్ళు ఇంత దూరం వెళ్ళారు. కాబట్టి మీకు కూడా అలాగే ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. మనకు తెలిసిందే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నది బర్నింగ్ ప్రాబ్లం అనేది క్యాన్సర్. ఏ నిమిషంలో ఎవరికి క్యాన్సర్ వస్తుందో ఎవరికి తెలీదు. ఈ రోజు వరకు బాగున్నట్టుంటారు, సడన్ గా క్యాన్సర్ అని చెప్తారు. అది కూడా 3rd స్టేజ్ 4th స్టేజ్ అని చెప్తారు. అలాంటప్పుడు ఇంకా అసలు వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఒక ఫ్యామిలీ రన్ కావాలంటే దాంట్లో ఉండే పెద్ద ఆయన చనిపోతే ఇంకా ఎంతో ప్రాబ్లమ్ వాళ్ళకి. కాబట్టి మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. దేనికైనా కూడా మనం జాగ్రత్తగా ఉండి కొన్నిటికి మనం ఏమీ చేయలేము. ప్రభుత్వం తెలియకుండానే వచ్చేస్తాయి, అలాంటి దాన్ని మనం చేయలేము. కానీ కొన్ని చేతులారా చేసుకుంటున్నారు. అదేంటంటే ముఖ్యంగా బాగా తాగి వాళ్ళకి లివర్ పాడైపోయి లివర్ క్యాన్సర్ కిందకు వచ్చేస్తుంది. అట్లాగే స్మోకింగ్ అనేది అవి అవాయిడ్ చేయొచ్చు, మనం చేతులారా చేసుకునే పనులు. అవి స్మోకింగ్ ఎక్కువగా చేసిన వాళ్ళకి లంగ్స్ క్యాన్సర్ అని మనకు టీవీలో 24 గంటలు ప్రతిసారి. ఇంకా మరికొందరు మాట్లాడారు. అంటే మన పెదవుల మీద రావచ్చు, మన నాలుగు మీద రావచ్చు, మన త్రోట్లో అంటే గొంతులో రావచ్చు, లేదంటే మన చిగుళ్ళ మీద అంకిట్లో కూడా థ్రోట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ అనేది రావచ్చు. ఇది ఎలా వస్తుంది అనేది యూజువల్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది బై దిస్ టైం. ఎందుకంటే మూవీస్ చూస్తారు కదా, మూవీస్లో స్టార్టింగ్లో ఆల్రెడీ వేసేస్తారు, అన్నీ వేస్తారు. ప్రతిసారి మనం మూవీ వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఒక డిస్క్లైమర్ ఇస్తారు, పైని గుడ్కా పాన్ మసాలా ఇవన్నీ తిన్న తర్వాత ఓరల్ క్యాన్సర్ వస్తుంది అని. అంటే 80 to 90% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇండియాలో కనుక్కున్నవి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డ్యూ టు టొబాకో షీడింగ్ అనమాట. టొబాకో తినడం వల్ల మనకి ఓరల్ క్యాన్సర్ అనేది వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆల్సో సెకండ్ మోస్ట్ థింగ్ మనకి తెలిసిన విషయం ఏంటి అంటే ఎక్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. అంటే మద్యపానాన్ని అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఓరల్ క్యాన్సర్ వస్తుంది. ఈ రెండు రెగ్యులర్ అందరికీ తెలిసిందే. మీకు నేను సపరేట్గా దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. యు గ్రోన్ అప్ ఆల్రెడీ కదా. సో ఇది కాకుండా చాలా కార్యక్రమాలు ఈ స్కూల్లో జరిపారు. దానికి వీళ్ళందరూ బాధ్యులు. చక్కగా మన విద్యార్థులందరికీ చాలా విషయాల్లో వాళ్ళ పారితోషికాలు అందించడం కానీ వాళ్ళ సహృదయం పండుకోవడం చేశారు. మరి ముఖ్యంగా మేము కోరగానే 2 స్టూడెంట్స్ స్టేట్ లెవెల్కి గేమ్స్కి వెళ్తున్నారు అని చెప్పగానే ఫస్ట్ ఇనిషియేషన్ వచ్చింది శశికళ మేడం దగ్గర నుంచి. మీకు ఎంత అవసరమో అని అడిగారు. మేడం 200 crore ఛార్జెస్ అన్నీ కలిపి 20,000 అవుతాయి అని చెప్పాను. ఒక 2 స్టూడెంట్స్ వెళ్తున్నారు. 2 స్టూడెంట్స్కి ఈచ్ 10,000 లెక్కన 20,000 అవుతుంది అనగానే అప్పటికప్పుడే. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మాధురి, లక్ష్మి, విష్ణువందన, శశికళ, ప్రభ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ దారుణమని, పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఐ మరియు ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునీల్, శ్రీనివాసమూర్తి, ఇన్సాఫ్ డివిజన్ నాయకులు ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల్ని మేము జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. దాన్ని మేము ఇంకా వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువగా మెడికల్ కాలేజీలు నిర్మించి మరిన్ని ఎక్కువగా మెడికల్ సీట్లు కూడా ఈ రాష్ట్రాన్ని సాధిస్తాం. మేము కేంద్రంతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి చెప్పి ఎలక్షన్లో చెప్పారు. తీరా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా సంవత్సరం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే 10 కాలేజీలు శంకుస్థాపన చేశాడో ఆ శంకుస్థాపనలకి ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేదాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సిపిఐ గూడూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో గూడూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు దాదాపు మదనపల్లి కానీ నంద్యాల కానీ ఈ విధంగా ఇట్లా రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు దాదాపు 50% పనులు పూర్తయి కొన్ని కాలేజీలు ఈ అకాడమిక్ ఇయర్కి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 2026-27కి అడ్మిషన్స్ కూడా జరుపుకున్నారు. కానీ ఈ వైద్య కళాశాల వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వ కళాశాలను తీసుకుపోయి ప్రైవేట్ మ్యాన్ అప్పగిస్తే 15,000తో ఒక డాక్టర్ మామూలు ఓసీ వాళ్ళకి ఫీజు ఉంది 15,000 మామూలు గవర్నమెంట్కి అయితే. అదే మామూలుగా క్యాపిటేషన్ డొనేషన్ తీసుకుంటే 12 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాలు అయితే 20 లక్షలు. ఈ విధంగా తీసుకున్న వాళ్ళు గ్రామీణ వాతావరణంలో పనిచేయరు కదా. గ్రామాల్లో ఒక 11,000 మందికి ఒక డాక్టర్ ఉంటున్నాడు భారతదేశంలో. కేవలం ఈ చంద్రబాబు నాయుడు విధానాల వల్ల ఇంకా మనం ముందుకు పోవాల్సింది వెనక్కి పోతున్నాం. కాబట్టి దయచేసి ఆయన దృష్టి పెట్టి దాని మీద ప్రైవేట్ పరం చేస్తే మనకు సంపద రాదు అని చెప్పేసి, అదేవిధంగా మీరేదైతే ఈ యొక్క మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారో, మీరేదైతే మీ ప్రైవేట్ కార్పొరేట్ తొత్తులుగా వ్యవహరించాలనుకుంటున్నారో వాటిని తక్షణమే ఉపరించకపోతే ఈ రోజు మేము దీనిపైన కార్యాచరణ తీసుకో ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మీరు చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తా ఉన్నాయి, మీరు అసెంబ్లీ సాక్షిగా ఈ ఏదైతే మీరు ప్రైవేట్ కాలేజీని గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. శ్రీ వ్యాస భగవాని అష్టదశ పురాణాల్లో అత్యంత విశేషమైన శ్రీదేవి భాగవత కథలు అందరికీ అర్థమయ్యే రీతిలో విశ్రాంత ఉపాధ్యాయులు టీవీఎల్ ప్రసాద్ రచించిన శ్రీదేవి భాగవత కథల పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని శ్రీ విజయదుర్గ ఉపపీఠ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ అన్నారు. గూడూరులోని సొసైటీలో సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ ప్రచురణ బాధ్యతను స్వీకరించి ముద్రించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్, డాక్టర్ రోహిణి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, శ్రీధర్, మేరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పారు. ఇంకా కూడా ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చేసి మన జనార్దన్ రెడ్డి గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేస్తున్నారు. ఇప్పటికే ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా అందరం కోరుకుంటున్నాము. ఈరోజు మన సునీల్ గారు శ్రీధర్ చెప్పినట్టు సునీల్ చిన్నప్పటి నుంచి మాకు సాయిబాబా మందిరంలో అందరం కూర్చొని సత్సంగాలు చేసుకునేవాళ్ళం. ఆయన ఈరోజు ఇంత ఎత్తుకు వెళ్ళడం మాకందరూ కూడా చాలా సంతోషం. చాలా సంతోషం ఉంది. సునీల్ గారు ఎన్నో చేసినారు. నేను కొన్నింటికే అటెండ్ కాగలిగాను. నేను చేసుకుంటున్నాను. గూడూరులో ఉండి కూడా అని నన్ను ఎప్పుడు ఆలోచిస్తుండేది. అది ఇప్పుడు అమ్మవారు నా కోరిక నెరవేర్చి ఆయన ఇక్కడికి రప్పించి ఈ పుస్తకం ఆయన చేతులుగా ఓపెన్ చేశారు. కాబట్టి ఇక మీదట అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని సునీల్ గారు అన్ని నవాభరణ పూజలు అన్నీ చేస్తున్నారు కాబట్టి ఆయన చేతులుగా మీకు అందరికీ ఇస్తారు. కానీ దీనికి తగిన విధంగా ఒక గ్రంథం అంటగానే ప్రతి ఒక్కరు భయపడిపోయేది ఆ పేజీని చూడగానే. అందులో శ్లోకాలు, గద్యము ఇవన్నీ చూడగానే ఒక రకమైనటువంటి ముందర వాళ్ళ చదవడానికి కావాల్సినటువంటి శక్తి కంటే బద్ధకం ఏర్పడిపోతుంది. బాగా చూద్దాం లేదనేటువంటి పరిస్థితిలో వెళ్తారు. సార్ నాతో ఇది క్లుప్తంగా రాశాననే పదం ఎప్పుడైతే నాకు అర్థం కాదు. ఆ పుస్తకం తీసి చూస్తే అనర్ఘమైనటువంటి విషయాన్ని చాలా అంటే మనం అనుభవం అంటారు చూడండి, చాలా విశేషంగా సమగ్రంగా చాలా అద్భుతంగా అర్థవంతమైనటువంటి విషయాన్ని ఎంతో కూలంకషంగా దాన్ని వివరిస్తూనే అది ఏదో పుస్తకం చూస్తే ఇంకా ఉంది, కానీ చదవడం మొదలు పెడితే మాత్రం సత్యంగా చెప్తున్నానమ్మా. దీన్ని ఎవరు చదవగలరా? ఇంత పెద్ద పుస్తకాలు ఈ కాలం ఎవరు చదువుతారు? దీన్ని ఎట్లా అందుబాటులో తేవాలని ఆలోచించి నెమ్మదిగా కూర్చొని ఒక 100 పేజీలు అనుకొని రాశాను.
ఒక పుస్తకం. అది కొంచెం ఫాంట్ పెంచి లైన్ దూరం పెట్టమన్నారు చదవడానికి సౌకర్యంగా. అందువల్ల 125 పేజీలకు పెరిగింది. పర్వాలేదు, రాశాను, అయిపోయింది. ఏదో రాశాను అనుకోండి, నాకు భగవంతుడు ఇచ్చిన కాస్త పుస్తక జ్ఞానంతో. తర్వాత ప్రచురణ అనేది పెద్ద పని, దీనికి చాలా అవసరపడుతుంది. అందుకనే చాలామంది అముద్రిత గ్రంథాలు అంటుంటారు. ముద్రణ జరగడానికి కష్టం అవుతుంది. ఇప్పటికీ 4-5 అనుద్రిత గ్రంథాలు ఉన్నాయి. ఎవరైనా వాటిని ప్రచురించి పుణ్యం పెట్టుకుంటే మంచిదే. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, రాఘవేంద్ర స్వామి అవి రాసినారు. ఇంకా మన పుస్తకాలు ఉన్నాయి. 30 పుస్తకాలకు పైగా ప్రింట్ అయినా ఇంకా కొన్ని ఉన్నాయి. కలిసి ఉన్నావా లేదా అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఈరోజు ఆయన శ్రీరామరక్ష కుటీరం పెట్టినా, ఆయన సాయిబాబా దేవాలయం పెట్టినా గురుస్వామి ఏదేమైనా 10 మందికి మంచి మార్గం బోధించడమే. మరి ఆ బోధించే వ్యక్తులు కరెక్ట్గా ఉన్నారా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేసుకొని అందరూ కూడా ఈరోజు గూడూరులో చూస్తే మరీ ముఖ్యంగా ఒక జిల్లానే గందరగోళమైన పరిస్థితుల్లో ఉంది. రాక్షస రాజ్యంగా మారిపోయింది. యువత చాలా ప్రదాలు పట్టిపోయినారు. బయటికి అడుగు పెడితే ఇంటికి వస్తామనేటువంటి దగ్గర 18,000 శ్లోకాలు ఉన్నాయి. అటువంటి పుస్తకాన్ని క్లుప్తంగా 100 పేజీల్లో మనకు అందించిన గ్రంథ రచయిత టీవీఎల్ ప్రసాద్ గారికి, ప్రచురణకర్త మన ఇంద్రసేనమ్మ గారికి, పోతే మన ఆవిష్కరణ చేయడానికి వచ్చేసిన సునీల్ గారికి, అవతల కేంద్ర సాహితీ అవార్డు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులను అప్పుల ఊబిలోకి నెడుతోందని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డిపి పోలయ్య విమర్శించారు. సైదాపురంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం చేసుకునేందుకు యూరియా కోసం రైతులు పడిగాపులు కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పడం దుర్మార్గమని తెలిపారు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయకపోతే ఉద్యమాలు చేస్తామని ఆయన వివరించారు. డిపి పోలయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సర పరిపాలనలో రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు శరవేగంగా ఇవాళ తీసుకొస్తూ ఇవాళ రైతులు పండించిన పంటకే గిట్టుబాటు ధర నోసుకోక రైతుల అప్పులు ఊబిలో వైపున కూరుకుపోతా ఉంటే ఇవాళ రైతులు వ్యవసాయం చేసిన కొరకు ఇవాళ యూరియా కోసం పడగాపులు గాయాల్సిన పరిస్థితి, ఇవాళ దుష్ట పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ఒకవైపున రైతాంగం మొత్తం కూడా ఇవాళ యూరియా కోసం ఎదురు చూస్తా ఉంటే రైతులు యూరియా మొత్తం వేసుకుంటే క్యాన్సర్ వస్తుందని చెప్పని ఇవాళ కలెక్టర్ సమావేశంలో సాక్షాత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం అనేది చాలా దుర్మార్గ చర్యగా ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గంగా ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవైపున రైతులు ఇవాళ ఈ దేశంలో మొత్తం రైతే రాజు అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు రైతులు ఇవాళ పండించాలంటే ఖచ్చితంగా యూరియా అవసరం ఉంది. ఆ యూరియా కోసం ఇవాళ రైతులు చెప్పులు ఇవాళ కీలో పెట్టే పరిస్థితి, దుష్ట పరిస్థితి ఇవాళ కొనసాగుతా ఉంది. మరొక వైపున ఇవాళ యూరియా వేసుకుంటే క్యాన్సర్ ఎక్కువ వస్తుందని చెప్పినట్టు ప్రకటిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇవాళ మొత్తం కూడా రాష్ట్రంలో ఒక టార్గెట్ పెట్టి ఇవాళ రాష్ట్రంలో 30 లక్షల పైగా ఇవాళ లిక్కర్ని ఇవాళ ప్రజలపైన బలవంతంగా తాగిస్తున్నారు. దీంతో క్యాన్సర్ రాదని చెప్పని ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒకవైపున ఇవాళ యూరియా కోసము ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఇవాళ రైతులు తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తూ ఉంటే ఆ ఉద్యమకారుల మీద ఇవాళ కేసులు పెడతామని దబాయిస్తూ ఇవాళ ఒక నియంత పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ప్రశ్నించే గొంతుల మీద, ప్రశ్నించే రైతుల మీద, గిట్టుబాటు ధర రైతుల మీద, ఉల్లి రైతుల మీద ఇవాళ ప్రభుత్వం తీవ్ర దమనకాండ కొనసాగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా రైతులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు మొత్తం కూడా పోరాడాలని చెప్పని అఖిల భారత రైతు సంఘం మేము కొడతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో యూరియా కొరత ఉంది. మొత్తం భూ పరీక్షలు చేయలేదు. ఇవాళ నాణ్యమైనటువంటి విత్తనాలు అందించే పరిస్థితి లేదు. రైతులు పండించే పంటకి గిట్టుబాటు ఇచ్చిన పరిస్థితి లేదు. మొత్తం కూడా రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను ఇవాళ చెలవేగంగా తీసుకొస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రైతులు మాత్రం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పని ఇవాళ మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఎరువుల్ని ఇవాళ సప్లై చేయాల్సిన అవసరం ఇవాళ మొత్తం కూడా ఉందనే విషయాన్ని మొత్తం కూడా ఇవాళ ప్రభుత్వం గుర్తించి రైతులకు యూరియాను సరఫరా చేయాలని, లేని పక్షంలో మొత్తం కూడా ప్రజా సంఘాలు, ప్రజలు మొత్తం కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తానని ఇవాళ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.
ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు మనుబోలులో ఘనంగా జరిగాయి. టీడీపీ జనసేన నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, వెందూరు భాస్కర్ రెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పినుబాక ప్రసాద్, మహేష్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు. గాలి రామకృష్ణారెడ్డి ఏఎంసీ చైర్మన్ సర్వేపల్లి ఆయనకి 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకి ఇంకా దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పని మనసారా కోరుకుంటూ ఆయనకి ఇంకా మంచి పదోన్నతులు రావాలని ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఆయన మండల అభివృద్ధికి ఆయన వంతు కృషి చేసి ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని హృదయపూర్వక జన్మదిన. ఎన్నో శిఖరాలు అధిగమించి ఎన్నో కష్టాలు అధిగమించి మా మండలానికి మంచి ఖ్యాతిని తెచ్చాడు. ఇప్పుడు ఏఎంసీ డైరెక్టర్గా ఏఎంసీ చైర్మన్గా పదవి బాధ్యతలు ఆరంభించిన నుంచి కూడా బాగా మా పార్టీకి ఏఎంసీ చైర్మన్ గారైన శ్రీ గాలి రామకృష్ణారెడ్డి అన్న గారికి మనుగోలు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే మున్ముందు ఆయన యొక్క అనుభవాలని, ఆయన యొక్క బాటలు మేమందరము కొనసాగుతూ అన్న దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో మేము కూడా ముందుకెళ్తామని తెలుపుతున్నాను. అలాగే మన మనుగోలు మండలానికి అన్నగారు చేసిన కృషి అంత ఇంత కాదు. టీడీపీ పార్టీ తరఫున మొదటి నుంచి ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు, అలాగే ప్రజలకు ఎంతో మేలు చేస్తూ ఈరోజు ప్రజల్లో గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం ఉదయం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పోకూరు వెంకటరమణయ్య, పద్మమ్మ, హరీష్, కళ్యాణి, ధనుష్ వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి పాలాభిషేకం చేశారు. అనంతరం అష్టోత్తర శతనామాళి పూజ, ధుని పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పోలవరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మల్లేశ్వరి, వారి కుమారుడు భాస్కర్, లక్ష్మి, స్వరూప, రాజారెడ్డి వ్యవహరించారు. చూడన్నా వచ్చేయండి మా యొక్క కార్యక్రమాన్ని మన మనుబోలు గ్రామానికి చెందినటువంటి పోలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, మల్లేశ్వరి గారు, అదేవిధంగా భాస్కర్ గారు, లక్ష్మీ స్వరూప గారు, అదేవిధంగా రాజారెడ్డి గారు ఈ యొక్క ఉభయ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఎల్లవేళలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపా, శ్రీ విశ్వనాథ స్వామి వాళ్ళ కుటుంబంపై ఉండాలని
వాళ్ళకి ఆరోగ్య ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీ సమర్థ సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్కి అన్నదాన మహాప్రభు సమర్థ సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్కి నమః పార్వతీపతర హర మహాదేవ. నెల్లూరు జిల్లా పెంచలకోన క్షేత్రంలో కొలువైన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. శనివారం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను శ్రీవారి కళ్యాణ మండపంలో వివిధ రకాల పుష్పాలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి వేద పండితుల మధ్య శ్రీవారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాన్ని జరుపుకోండి. ఉత్సవంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులకు సూచనలు ఇచ్చిన డీఎస్పీ గీతా కుమారి. చినుకు పడితే చిత్తడే. గూడూరు 2వ పట్టణ పరిధిలోని న్యూ ఇందిరానగర్ లో వర్షానికి బురదమయంగా మారిన రోడ్లు, సీసీ రోడ్లు వేయాలని వేడుకున్న స్థానికులు. పరిశుభ్రత పాటించండి. స్వచ్ఛాంధ్ర ఆరోగ్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనుగోలు పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. గూడూరు మండలం కొందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.